పెట్టుబడి కోసం రైతన్న అప్పుల కోసం పోతాడు, బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న, లేకపోతే బ్యాంకుల దగ్గర డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు. ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నాం. చెప్పిన దానికన్నా కూడా ముందుగా 12,500 రూపాయలని చెప్పాం. దాన్ని సంవత్సరానికి 13,500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం. ఆ 4 ఏళ్ళది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరపున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 50,000 రూపాయలు అని చెప్పాం. ఆ 50,000 కాస్త 67,500 రూపాయలు ఈ 5 ఏళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా.